ఇది ఏంటంటేనమ్మా ఇది దీంట్లో ఏదైతే పెట్టామో అంతకుముందు ఇక్కడ దీని యొక్క సాయిల్ గురించి మీకు చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పొలిటికల్ లీడర్ సంబంధించిన ల్యాండ్ ఇదంతా ఒకప్పుడు 40 years బ్యాక్. మీరు వస్తున్నప్పుడు మన పరిసరాలను గమనిస్తూ వస్తే ఈ నేల స్వభావం ఎలా ఉంటుందని చుట్టుపక్కల చూస్తే మనకు అర్థమైపోతుంది. అడవి నుంచి వచ్చారు కదా, అక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి, కానీ మీకు ఎక్కడా కూడా సరైన బ్లాక్ కాటన్ ఎక్కడ కనపడలేదు. అవును, ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏం చేసాం మేము 7 సంవత్సరాల తర్వాత మొన్న ఇక్కడ కోటిపల్లి చెరువు ఉంటే పర్మిషన్ తీసుకుని ఇది అఫీషియల్గా తెచ్చుకున్నాయి మట్టి. దీని కింద ఉన్నదంతా కూడా వాగు ఇసుక. ఇక్కడ మీకు వాగులు నేను పక్కన. ఆ పొలిటికల్ లీడర్ ఏం చేశాడు, ఇలా పెద్ద పెద్ద కమతాలు చేయాలని ఫిల్లింగ్ చేసి దాని మీద కెమికల్తో పండించాడు. అబ్బా, అనవసరంగా మట్టి మొత్తం పాడు చేస్తున్నాడు కదా. పాడు చేశాడు. ఇక్కడ ఎందుకు కొనిపించాడు భగవంతుడు, కృష్ణ భగవానుడు అంటే ఇలాంటి ప్రతికూల వాతావరణం నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు ఇది ప్రూవ్ చేయొచ్చు అనే దానికి. దీనికి ముందు నేను 3 భూములు కొన్నాయి తెలంగాణలో. ఎక్కడ నేను చేసుకోలేదు. అక్కడ రైతులు దారి ఇవ్వలేదు, రకాల ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి తీపిచ్చాడు. కానీ ఇక్కడ పరిచయం చేయటం వల్ల మనకి స్వామి ఎందుకు పంపించాడంటే ప్రతికూల వాతావరణం నువ్వు చేయాలి, అనుకూల వాతావరణం కాదు, ఎవరైనా చేస్తారు అని. ఇక్కడ అని ఆ సహజ మట్టి మీద మేము పనిచేసి లాస్ట్ ఇయర్ పర్మిషన్ వస్తే ఈ మట్టి తోలుకున్నాము. దీనివల్ల మాకు ఇది లేట్ అయింది, విత్తనం పెడతాం. ఈ 2 కారణాల వల్ల అది లేట్ అయింది. వరిని తగ్గించాలనేది 2 ఉన్నది. వరి మన 2 రాష్ట్రాలకి అవసరానికి మించి పంట పండిస్తున్నారు, అంత అవసరం లేదండి. ఆ ప్లేస్లో మనం ఇంకా పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు బయట కొనుక్కుంటున్నాం. అందుకని ఇప్పుడు ఇక్కడ నిమ్మ పెట్టిస్తున్నాను. ఇది నిమ్మ తోట. అంతకుముందు పూర్వం ఆయన వరి పెట్టించాడు. నిమ్మకి నీరు ఎక్కువ అవసరం ఉంటుందా సార్? దేనికి అక్కర్లేదమ్మా, మీకు చూపిస్తా. అన్నిటికీ తేమే కావాలి అంతే. అసలు ప్రపంచంలో ఏ మొక్క నీళ్లు తాగు, ప్రపంచంలో మొక్కలు నీళ్లు తాగవు. మొక్కకు కావాల్సిన తేమ అంతే. మరి అడవిలో ఉన్న మొక్కలకి ఎవరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా? అవును, లేదు కదా. ఒక మాట అడిగినా మిమ్మల్ని ఏమనుకోరు కదా? చెప్పండి. ఇంత ఎమరాల్డ్ స్వీట్స్ కానివ్వండి, ఈరోజు మీకున్న అధికారం, పరపతి లేదంటే ఒక స్థాయి అనండి, అది ఎక్కడ మీలో ఎక్కడ కనిపించకపోగా మీరు ఇంత సింపుల్గా అటైర్ వేసుకోవడానికి గల కారణం ఏమిటి? అది కూడా ఖాదీ కాటన్. పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు అండి, వాళ్ళు ప్రవచనాలు, వాళ్ళ స్పీచెస్ విన్న తర్వాత నా ఆలోచన మారిపోయింది. మీరు పాలేకర్ గారు స్పీచ్ వింటే ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రెస్ వేసుకుంటారు. నేను ప్రోగ్రాంలో కూడా చూసాను, ఈటీవీ వాళ్ళది ఒక ప్రోగ్రాంలో కూడా మీరు ఇదే అటైర్లో వచ్చారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇంతేనా? వాళ్ళు ఏమనుకోరా? మీరేమనుకోరా? నిజంగా ఎవరేమనుకుంటారో. భారతదేశ సంపద అమ్మా ఇది. ఇది కాది, చేత్తో అల్లిన దారం ఇది. మిషన్ లేదు దీంట్లో, యంత్రం లేదు, కరెంట్ లేదు. అంటే ఒక పవిత్రంగా ఒక ఇంట్లో కూర్చొని కరెంటు వాడకుండా తయారు చేసిన వస్తువు ఎంత గొప్పది. ఎక్కడ తీసుకుంటారు ఇవి? ఇది మెట్పల్లి అండి, కరీంనగర్. వాళ్ళ దగ్గర తీసుకుంటాను, తయారు చేయించుకుంటాను. నేను 2 టైలర్లు పెట్టాను. చాలా మంది చూసి అడుగుతుంటే నా కార్యాలయంలో 2 టైలర్లు కూడా ఉన్నారు. ఓకే, ఇదంతా మీరు ఇక్కడ ల్యాండ్ తీసుకున్న తర్వాత నీరు ఎక్కువ ప్రయాణం చేయదండి. ఎండ వచ్చినప్పుడు నీరు భూమి తాగేసింది. ఆ క్రమంలో ఎక్కడైతే మనకి నీరు వెళ్ళాలో అలాంటి చోట చేయడం. డ్రిప్ అనేది మేము వాడం. డ్రిప్ ఇరిగేషన్ మంచిది కాదు, అది నేచర్కి అగెనిస్ట్. అడవిలో ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ లేదు, అంటే ఫ్లడ్డే ఇస్తాము, నీరు ఇలా వాడుకుంటాము. గట్ల మీద కాయలు చూసారా, అలా సహజంగా పండిన తర్వాతే వాటిని కట్ చేస్తాం. ఓహో, కానీ ముఖ్య కారణం ఏంటి సార్ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రావడానికి? ముఖ్య కారణం ఏంటి అంటే నాకు ఫస్ట్ నా గురువు, ఆవిడ పేరు ప్రమద. ఆవిడని నేను 28 ఏళ్ళ తర్వాత చూశాను. ఆవిడ నా ఫస్ట్ గురువు. అది 4 రోజుల క్రితమే ఆవిడ నాకు పరిచయం అయ్యారు. ఆవిడ మాటలు ఒకసారి విన్నాను ఒక చోట. కానీ ఆవిడ ఎవరు అని అడిగేసరికి సేల్స్ మ్యాన్
పలానా వాళ్ళ ప్రొడ్యూసర్ భార్య అని చెప్పారు. కానీ అతను చెప్పేటప్పుడు నా ఎంక చూడకుండా పని చేస్తే చెప్తే ఇది కరెక్ట్ కాదేమో అని అనుకున్నాను. ఆవిడ మాటలు నా జీవితాన్ని మార్చేసింది. ఒక 15 సెకండ్లు. ఆవిడని ఎప్పుడు చూడలే మళ్ళీ నేను. ఆ రోజు కూడా చూడలే, వెనక నుంచి మాటలు విన్నా అంతే. చూద్దాం అనేసరికి ఆవిడ వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆవిడని చూసేసరికి నాకు అప్పుడు పెళ్ళి అయింది కానీ పాప కూడా లేదు. ఇప్పుడు మొన్న మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాను. మీ మాటలు విన్నప్పుడు నాకు అమ్మాయి లేదండి, ఇప్పుడు అమ్మాయి కూడా పెళ్లి చేసేసాను. 28 ఏళ్ళ తర్వాత కలుస్తున్నానంటే ఆవిడ ముసలావిడ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ వయసు 75 ఏళ్ళు. చాలా ఆనందపడింది. ఆవిడ నేను ఒక మంచి అపురూపమైన వస్తువు తీసుకెళ్ళి ఇచ్చా. దానికి ముందు రోజే నా చేతికి వచ్చింది. అది కృష్ణమర్రి అని యశోదమ్మ కృష్ణుడికి వెన్న పెట్టేది. ఆ ఆకు ఎలా ఉంటుందంటే ఇలా మడిచి పెట్టేది. ప్రతి చెట్టు ఆకు అలాగే ఉంటుంది, వాళ్ళకి స్పూన్ లాగా ఉంటుంది. అవునా? ఇక్కడ ఉందా సార్? వస్తుందమ్మ త్వరలో. అది అంతరించబోతున్న జాతుల్లో అది ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడు కాపాడుతున్నారు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, రామచంద్ర మిషన్ వాళ్ళు. ఆ ఆకుని తీసుకెళ్ళి వెన్న తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చా. ఆవిడ సమరుడిపోయి ఉంటారు. సమరుడిపోయి ఇది తిరుమల స్వామివారికి ఇచ్చే తొలి నైవేద్యం ఇది. ఆ ఆవుని తీసుకెళ్ళి మీకు తీసుకొచ్చాను, ఇంతకన్నా గొప్పది లేదు. మీ మాటలతోనే నేను వాళ్ళ స్వామివారికి నైవేద్యం ఇచ్చే స్థాయికి వెళ్ళాను. ఆ రోజు మీరు ఆ మాట నేను వినకపోతే ఒక 2 నిమిషాలు ముందు వెనక వెళ్ళాను, నాకు నా జీవితంలో మార్పు వచ్చేది కాదు. అంటే కళ్ళు చెమర్చి వచ్చే జన్మలో నీ కూతురుగా పుడతాను అంత. ఆనపకాయలు ఎండిపోతున్నాయండి, కొయ్యలేదేమండి? ఇక్కడ నాకు నగరం దూరం కదమ్మా, వచ్చినప్పుడు పట్టుకెళ్తాము, లేకపోతే వీళ్ళు వాడుతూ ఉంటారు, కొన్ని విత్తనానికి తీస్తాం. ఓహో, విత్తనాలకు తీయాలంటే అలా ఉండి ఎండిపోవాల్సిందేనా?